అక్కడ ఫ్యాన్స్ గందరగోళం చోటు చేసుకుంది. అలా చేయడం కరెక్ట్ అంటారా? అది కరెక్ట్ కాదు. ఏంటంటే మనకు వారసుడు వచ్చాడు కాబట్టి మనం ఏంటంటే సంతోషపడాలి, కానీ అంత దాకా రాకూడదు. ఆ చిన్న ప్రాణం కాబట్టి ఆ పిల్ల మనకి ఏంటంటే కొద్దిగా హాస్పిటల్లో ఏదో తిప్పుతా ఉంటారు కాబట్టి మనం అంటే మన ఫ్యాన్స్ అన్నాక దూరంగా ఉండడం బెస్ట్. నేను ఒక ఫ్యాన్ గా చెప్తున్నాను కాబట్టి ఏంటంటే కొద్దిగా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వచ్చేదాకా అటు ఇటు తిప్పుతారు కాబట్టి మనం ఏంటంటే చూసి ఆనందపడాలి, కానీ ఇంత గుంపుగా ఉండి ఇంత అలా చేయకూడదు. ఏంటంటే రేపు పొద్దున ఫీల్ అవుతాడు రామ్ చరణ్, ఏంటి మా పాపకి హాస్పిటల్ తీసుకెళ్తున్నాం, ఫ్యాన్స్ ఎక్కువైపోయారు, మనం సంతోషపడాలి కానీ ఆయన ఇబ్బంది పడేలాగా చేయకూడదు. దయచేసి ఫ్యాన్స్ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. అయ్యో బాబు పుట్టి అంటే చాలా ఆనందంగా వచ్చింది. ఏంటంటే నేను గుడికి కూడా వెళ్ళా. ఎంత ఆనందం అంటే మామూలు ఆనందం కాదు. ఎవరన్నా ఒకలా అనుకుంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఒకలా అబ్బాయి పుట్టేవారు లేదా ఒకలా అమ్మాయి పుట్టేవారు. ఇప్పుడు ఇద్దరు కౌలుకల్లో పుట్టడం అంటే చాలా గ్రేట్. అది మామూలు గ్రేట్ అది. దేవుడు వచ్చిన వరం అది. ఆంజనేయ స్వామి చిరంజీవి కళ్ళ కాబట్టి ఒక వరం ఇచ్చాడంట, నేను వస్తున్నానని. వచ్చేసాడు, రాత్రి చెప్పాడు, పగలు వచ్చేసాడు. అది మామూలు లేదు. ఏంటంటే మన ఆనందపడాలి ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు. నేను కూడా సంతోషపడుతున్నాను. అలానే కరెంట్ తంబ ఎక్కి రామ్ చరణ్కి అబ్బాయి పుట్టాడు పాప పుట్టాడు నేను ఎగురుతలేదు కదా. ఆనందం వరకే. ఏంటంటే వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి, ఎంత ఎంజాయ్మెంట్గా ఉండాలి. మనం కూడా ఎక్కడైనా ఏదైనా గుడికి వెళ్ళండి, లేకపోతే 10 మందికి ఏదైనా బట్టలు పంచి పెట్టండి, లేకపోతే అన్నదానికి అన్నం పెట్టండి. కానీ ఇలా గుంపుగా వచ్చి ఆయన హాస్పిటల్కి వెళ్ళి ఇలా కూడా చేయకూడదు. ప్లీజ్ దయచేసి ప్రతి ఫ్యాన్కి చెప్తున్నాను. ఏంటంటే ఆనందపడండి, సంతోషపడండి. అంటే మీ ఆనందం నాకు తెలుసు. అంటే చూడాలని మీకు కోరుకుంటది కాబట్టి ఆ కోరిక ఏంటంటే ఇప్పుడప్పుడు ఈ 5 నెలలు అలా తిప్పుతా ఉంటారు కాబట్టి మనం ఒక దూరంగా ఉండాలి ప్లీజ్. ఫ్రీ డెలివరీకి తల్లికి పిల్లలకి క్షేమంగా రావాలని కోరుకున్నా. అది పాప అయినా పర్లేదు, బాబు అయినా పర్లేదు. ఫస్ట్ పాప పుట్టింది, ఆనందపడ్డాం. మాకు వారసుడు చిన్న చిరంజీవి వస్తే మాకు ఆనందం ఉన్నాం. చిరంజీవి వచ్చాడు, ఆంజనేయ స్వామి అంతా దయ్య. ఏంటంటే ఆయన నమ్ముకున్నాడు కాబట్టి మాకు వచ్చింది వరం. మాకు కూడా మాకు ఆనందం వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఆయనే కదా నెక్స్ట్ వారసుడు. ఇంకేంటి, ఇంకా వచ్చేసాడు వారసుడు. ఇంకా బుల్లి చిరంజీవి అండి. ఇప్పుడు మామూలు చిరంజీవి అసలు ఎత్తుకొని దించుతా లేదంట. ఆఖరికి మొత్తం పాలు పట్టించాలన్నా, లేకపోతే ఆ కుర్రోడిని ఆడిపించాలన్నా నైట్ నిద్ర లేదు చిరంజీవికి. ఆ బాబుని చూసుకోవడమే పని. ఏంటంటే ఎవరికైనా ఆనందం కదా. నేను కూడా ఒక వారసుడు వచ్చాడు, ఫీలింగ్ ఉంటది కదా ఎవరికన్నా. ఈసారి ఆ అబ్బాయి ఇంకో 4 కనరా బాబు, రే నువ్వు ఎదిగాక ఇంకో 4 కన్నావు అనుకో, మాకు ఇంకా ఆనందం ఉంటది. మగ ఫ్యామిలీ ఇంకా పెంచుకుంటామండి. అది అన్నీ చెప్తున్నాను. ఏంటంటే ఫోటోలు ఏం పెట్టకూడదు. చిన్నపిల్ల అన్నాక ఫోటోలు పెట్టకూడదు. ఏంటంటే ఎదిగి దాకా మనం అంటే ఫేస్ రిలీజ్ చేయకూడదు. ఇప్పుడు అర్థం చేసుకోండి. మనం ఏంటంటే ఫ్యాన్స్ ఫోటోలు తీసేసిన మాత్రం ఏదో వ్యూస్ వెళ్ళిపోతాయో, లేకపోతే ఎవడో లైక్ కొట్టేసాడో కాదు. ఏంటంటే పిల్లలకి దిష్టి తగులుతుంది. మెయిన్ బాగుందిరా, సూపర్ ఉందిరా అని కనిదిష్టి రాయే బద్దలేసిపోద్ది. పిల్లలు అంతే అండి. ప్లీజ్ దయచేసి ఏంటంటే మనకు చెప్తున్నాను, మీ మిత్రులు కట్ట ఏ ఫోటోలు తీయకండి. చూడండి, అడిగితే ఇంటర్వ్యూ ఇస్తే తీసుకోండి, దాని తప్పలేదు. కానీ ఇలాగైతే చేయకండి ప్లీజ్ దయచేసి. ఫ్యాన్స్ కూడా చెప్తున్నా. అది ఈ జనాల్ని ఫస్ట్ మనం ఏంటంటే తప్పు అని అనట్లేదు, కానీ ఎవరి అభిమానం ఎవరి హీరోయిన్ వాళ్ళకు ఉన్న అభిమానం ఉంటదన్న. కానీ మనుషులు మళ్ళీ ఎంత దారుణంగా ఉన్నారంటే, ఒక హీరోయిన్ వచ్చే పర్లేదు, ఒక హీరో వచ్చే పర్లేదు, ఒక ఫ్యామిలీ ఎనీథింగ్ సరే, ఏదన్నా ఫంక్షన్ కానీ ఏదన్నా ఆడియో లాంచ్ కానీ ఏదంటే ఓకే జనాలు వస్తున్నారంటే అది కామన్. అలాంటిది వాళ్ళ పర్సనల్ ఒక హాస్పిటల్కి వచ్చి అలా చేస్తారంటే జనాలు మరీ అంత దారుణంగా మీది పడిపోవడం అనేది చాలా ఘోరంగా. అది ఆ సిచ్యువేషన్ ఏమైనా జరిగితే ఎవడండి రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు సొంత ఇంట్లో ఏదైనా పిల్లలకి ఏం జరిగితే ఎవడు పట్టించుకోవట్లేదు. అలాంటిది అక్కడ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అలా చేయడం, మీద పడిపోవడం అనేది అది కరెక్ట్ కాదనుకుంటున్నాం. ఉంటే అభిమానం ఉండండి రా బాయ్. ఒకవేళ నార్మల్ ఇష్టం వెళ్ళావు చూసావు ఒక వీడియో తీసుకున్నావు అంతే అయిపోయింది. అలా మీద పడిపోవడం, రామ్ చరణ్ పాపను ఎత్తుకొని వస్తున్నాడు, ఒకవేళ ఎవరైనా తగిలి ఆ పాప చేజారి కింద పడిపోతే ఏంటి? అలా చేయడం కరెక్ట్ కదా. దయచేసి ఏదైనా సరే ఎక్కడ ఉన్న ఒక లిమిట్ అని ఉంటది. ఒక అభిమానమైన ఎవరైనా ఇప్పుడు రామ్ చరణ్ సినిమా వస్తుంది, పాలాభిషేకం చేస్తారు, దండలు వేస్తారు, నార్మల్ చేస్తారు, అది ఎక్కడితో అయిపోతుంది. అలా అని చెప్పి మీరు వాళ్ళ పర్సనల్ కూడా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. అది మేడం, అలాగే నిన్న జరిగినటువంటి ఇష్యూలో కూడా చాలా మంది యూట్యూబర్స్ కూడా క్లింకర్ ఫేస్ కనిపించిందని పెట్టడం, అది వాళ్ళకి అంటే అఫీషియల్ గా వాళ్ళు ఎక్కడ పెట్టలేదు, వాళ్ళు పెట్టాలని కూడా అనుకోలేదు. ఇట్లా యూట్యూబర్స్ పెట్టడం వల్ల ఎలా ఫీల్ అయ్యారు? ఎట్లా అంటే ఒక లైకుల కోసం వ్యూస్ కోసం వాళ్ళ సొంత పర్సనల్ ప్రాబ్లం. వాళ్ళు ఇన్ని రోజులు కెమెరా ముందుకు తీసుకురాంది ఒక్కసారి అట్లా తీసుకొస్తే ఆ చిన్న పాపని కూడా వదలట్లేదంటే మీరు ఎంత దారుణంగా సోషల్ అని చెప్తున్నా. ఫస్ట్ ఈ అప్డేట్ ఇచ్చిన ఈ సోషల్ మీడియా అనాలి. ఎందుకంటే వాళ్ళ హాస్పిటల్కి వచ్చి వాళ్ళేదో ప్రాబ్లం లో ఉంటే మీరంతా
అంతా ఇన్స్టాలలో యూట్యూబ్లో అన్ని పెడితే జనాలు రాక ఏం చేస్తారన్న? ఇప్పుడు వాళ్ళు హాస్పిటల్కి వచ్చారు, ఇంకెక్కడికి వెళ్తారు వాళ్ళు? వాళ్ళ వచ్చారు కాబట్టి వాళ్ళు ఉన్నారు పోయారు అలా అని చెప్పి వాళ్ళ పాపది వాళ్ళ వీడియోలు ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు పోతున్నారు వాళ్ళ మీద పడిపోవడం ఇదేరా భయ్. ఎవడ సొంత పనులు మానుకొని కూడా ఎవరు వస్తున్నారు, ఎవరి మీద పడిపోవాలి, ఎవరిని లాగాలి, ఎవరిని ఇదే ఆలోచన. దయచేసి ఇదే టాపిక్ మళ్ళీ రిపీట్ చేయకండి. ఏ సెలబ్రిటీ అయినా వాళ్ళు మనుషులమే, మనం మనుషులమే. మన ఇంట్లో ఎలా ఉందో వాళ్ళ సిచ్యువేషన్ కూడా అట్లాగే ఉంటాయి. అలా అని చెప్పి దయచేసి ఎవరు అలా చేయకండి. ఎందుకంటే చిన్నపిల్లల విషయం కదా. ఎందుకంటే ఒక ఫ్యామిలీ అలా అయిందంటే తర్వాత అందరి మీద కేసు పడింది అనుకో ఎవరు ఏం చేయలేరు. కాబట్టి దయచేసి అవి ఈసారి ఏ సెలబ్రిటీలు వచ్చినా ఒక లిమిట్ గా ఉండాలని చెప్పి పోలీసు వాళ్ళకి అండ్ సెక్యూరిటీ వాళ్ళకి కోరు.